అవునండి, మీకే. ఇప్పుడా నాగాభరణాన్ని మీ మెళ్ళో అలంకరిస్తే మీరు ఈ ఇంటికి సగం కోడలైపోయినట్టే. అమూల్య, ఇది చాలా బరువుగా ఉంది. అమూల్య, నేను మొయ్యలేకపోతున్నాను. మరి ఇంత లేటుగా తీసుకొచ్చేది? మావయ్య గారు, ఇతనికి సగం డబ్బులే ఇవ్వండి. అలాగేనమ్మా, అక్కడ పెట్టు. చెప్పు, పుట్టను తీసుకొచ్చావెందుకు? నేను తీసుకొచ్చింది పుట్టని కాదా ఐశ్వర్య గారు, బుట్టని. బుట్టని తీసుకొచ్చాను. ఇది బుట్ట కాదు, పుట్టే. అమ్మా ఐశ్వర్య, పాములుండేది పుట్ట, ఇది కాదు, ఇది బుట్ట. నాకు మాత్రం ఇది పుట్టలాగే ఉంది. నాకైతే ఎప్పుడెప్పుడు ఈ పుట్టలోకి వెళ్ళిపోదామా అనుంది. ఏంటమ్మా అమూల్య, బుట్టను పట్టుకుని పుట్టంటుందేంటి? ఏదో ఒకటి అనుకోనివ్వండి అత్తయ్య గారు. అంతేనంటావా? అంతే. సరే, ఆ పుట్టలోకి పదమ్మా ఐశ్వర్య. రే జంబో, వస్తున్నా. ఏంటత్తయ్య? ఈ బుట్టను తీసుకెళ్ళడానికి నువ్వు ఒక్కడవే చాలరా జంబు, అందుకే నిన్ను రమ్మన్నాను. ఐశ్వర్య, వచ్చి బుట్టలో కూర్చోమ్మా. పుట్ట ఎంత బాగుందో. ఒరే జంబో, ఇంకెందుకు లేటు, బుట్టెత్తుకో. వసే ఐశ్వర్య, ఇప్పుడు ఈ బుట్టను నేను ఎత్తుకుంటా, తీసుకెళ్ళి అలాగే మెట్ల దగ్గర వదిలేస్తా. నువ్వు అలాగే మెట్ల మీద నుండి తుర్లుకుంటూ వెళ్ళి కింద పెడతావు. దాంతో నీ తల పగిలిపోద్ది.
అప్పుడు ఈ పెళ్ళాగిపోద్ది. ఎలా ఉంది నా ప్లాన్? వీడొద్దు వీడొద్దు వీడు నన్ను పుట్టలో తీసుకెళ్ళడానికి వీల్లేదు. వీడొద్దు. అది కాదైశ్వర్య. నాకింకేం చెప్పకండి. వీడొద్దంతే. సర్లేరా జంబో, నువ్వెళ్ళి మీ మామయ్యని ఉదయని పంపించు. అలాగే నువ్వు వేరెవరైనా హెల్ప్ తీసుకొని పార్థుని పెళ్లి పీటల దగ్గరికి తీసుకురా. సరే అత్తయ్య. गणपतिगं नमामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद. ఏంటన్న పూర్ణ, జంబోని వెనక్కి పంపించేసి మమ్మల్ని రమ్మన్నావట ఎందుకు? జంబు బుట్టమేయడానికి వీల్లేదని ఐశ్వర్య అబ్జెక్షన్ చేసిందండి. మీరు పట్టండి. కూర్చోండి ఐశ్వర్య గారు. त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं आसुबी 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 आकाशं पंदिरि वेसिंदी ई देलम्म पीठनु वेसिंदी జరిగే వైభోగం రమ్మంది జనులారా కనులారా చూడండి. మంగళవాద్యాలు పిలుపులు అందించగా ముంగిట మురిపాలు కళకళలాడగా పచ్చగా పెళ్ళయ్యే ముహూర్తమే తరాస్తుంది. ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది. ఆసుబి 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 ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది. ఆసుబి 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 त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मस्त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्नस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सुवरो घनादेः पुरवत्. ఇక్కడేదో జంతు మాటు వేసిట్టుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
అది మన మీద పడేలోపు మనమే దాని మీద పడిపోవాలి. దాన్ని చంపేయాలి. అర్థమయ్యిందో? అర్థమైంది సార్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఓకే సార్. సార్, ఆ జంతువు ఇంకా పెద్దగా సౌండ్ చేస్తుంది. అవును, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో వెళ్ళి వెతుకుదాం. సార్ సార్, ఆ శబ్దం ఎటువైపు నుండే వస్తుంది. అది ఏ జంతువు అయి ఉంటుంది సార్? అదేదో పెద్ద ఎలుగుబంటి కానీ లేదా చింపాంజీ కానీ అయి ఉంటుంది. సార్ సార్, అక్కడ చూడండి, అక్కడ ఏదో తెల్లగా కనబడుతుంది. అవును, కనిపిస్తుంది. ఈ బాణంతో ఆ జంతువుని ఏం చేస్తానో చూడండి. ఇదేంటి సార్, జంతువు అమ్మ అని అరుస్తుంది? జంతువు అమ్మాని ఎందుకు అరుస్తుందిరా? వాడెవడో మనిషిలా ఉన్నాడు. పదండి. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? కొందరి నుంచి తప్పించుకుందామని వచ్చి మీ బాణానికి దొరికిపోయినాను నేను. కొంచెం ఉంటే నా వేలు పోయేది. ఏదో ఆ బాణం గోరుని కోసుకుని పోయింది. బతికిపోయినాను నేను. ఏం పర్లేదు, కాలుకు బ్యాండేజ్ చేస్తే సరిపోతుంది. ఇంతకీ మీరెవరు? ఈ అడవిలో ఏం చేస్తున్నారు? తర్వాత చెప్తాను గాని ముందు ఎక్కడైనా కూర్చొని రెస్ట్ తీసుకుందాం. పదా. పర్లేదు సార్, లేవండి, మెల్లగా లేవండి సార్, నెమ్మదిగా. జాగ్రత్త. నవాం హిరణ్యవర్ణాం హరణేం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆమఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం అస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వహే శ్రీర్మా దేవీ చుతాం తాం సోస్మితాం హిరణ్యపేస్తితాం. అమూల్య, ముహూర్తం ఎన్నింటికి? ఇది మరీ అన్యాయం మావయ్య గారు. కొడుక్కి పెళ్లి చేస్తూ పెళ్లి ముహూర్తం తెలియకపోవడం అంటే చాలా అన్యాయం. అంటే అన్ని నువ్వే దగ్గరుండి చూసుకుంటున్నావు కదమ్మా, అందుకే నిన్నే అడుగుతున్నాను. సరే, ముహూర్తం ఎగ్జాక్ట్ గా 6:45 కి, అంటే రాత్రి స్టార్ట్ అయ్యే టైం కన్నమాట. ఓ, సూర్యాస్తమం అయ్యేది, చంద్రుడు పూర్తిగా కనపడేది అదే టైం కదా? లక్ష్మీ ఉపైతుమాం దేవతాకీర్తిశ్చమనినాథః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుప్తిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమసముర్ధిం చ సర్వాన్ నిర్ణత మే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరిషణీం. ఒరే జంబో, నువ్వు వెళ్ళి మండపం దగ్గర కూర్చో. వాళ్ళకేం కావాలో అన్నీ చూసుకో. ఒరేయ్, చెప్పేది నీకేరా. అలాగే అత్తయ్య.
కంగారు పడకే, నిన్నేం చేయనులే. అత్తయ్య, నా పక్కన ముంగేసి కూర్చుంది. ముంగేసేంటి ఐశ్వర్య గారు? ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అయ్యో ఐశ్వర్య గారు, మీ ఫ్రెండ్ పట్టుకుని ముంగీస్ అంటారేంటి? వీడు ముంగీసి పొడుస్తున్నట్టు మాటలతో పొడుస్తున్నాడు. జంబో అన్నయ్య, ఐశ్వర్య గారిని ఏమని ఇబ్బంది పెడుతున్నావు? ముందు నువ్వు అక్కడి నుంచి లే. నేనేం చేయట్లేదు చెల్లెమ్మా. అన్నయ్య, ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. ఈ టైంలో వేళా కూడా లాపి. ప్లీజ్ నువ్వు వచ్చేసా ఎక్కడి నుంచి. సరే చెల్లెమ్మా, వచ్చేస్తాను. ఏంటి, నిధి కోసం మీ అందరూ ఈ అడవికి వచ్చారా? ఆ నిధి విలువ ఎంత ఉంటుంది? 1,00,000 కోట్ల పైమాటే. ఏంటి, 1,00,000 కోట్ల? మీరు చెప్పేది నిజమేనా? అవును, నేను చెప్పేది అక్షరాలా నిజం. 1,00,000 కోట్ల? ఎన్ని మ్యాచ్ ఫిక్షన్ చేస్తే ఇంత డబ్బులు సంపాదిస్తాను? ఎన్ని పెళ్లిళ్ళు చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి? నన్ను కూడా మీతో జాయిన్ చేయించుకోండి. ఒక్కసారి బాగా ఆలోచించుకొని చెప్పండి. మేం చేసే పని చాలా కష్టమైంది. ఒక్కసారి అనుకున్నాక తిరిగి వెళ్ళడాలుండవు. సార్, నేను భయపడి పారిపోయే టైప్ కాదు. వెళ్తాం పదండి. అదిగో పాం 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 పాం. అమ్మా, బాబు, అబ్బా, అబ్బా! ఏంటి బాబు, పాముని అలా ముద్దు పెట్టుకున్నావు? భయం లేదా? ఇంతకు ముందు నేను పాములు పట్టేవాడిని. ఏంటి, నువ్వు పాములు పట్టేవాడివా? అవును. అయ్యో, ఆ పాముల కుటుంబం నుంచి ఏకంగా పాములు పట్టేవాడి దగ్గర వచ్చి ఇరుక్కున్నానా? ఓరి నాయనో, నేనేంటి ఇలా ఇరుక్కుపోయినాను? నేను మీతో పాటు రాను, నన్ను వదిలేండి బాబు. అంటే ఏంటి, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నిజ కోసం వెతుకుతున్నావని పోలీసులకు చెప్పి మమ్మల్ని పట్టించాలని చూస్తున్నావా? నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. పద. ఇదిగో, నేనెవరికి చెప్పను, నన్ను వదిలేండి. సమస్యే లేదు, నువ్వు మాతో రావలసిందే. లేదంటే నిన్ను ఇదే పాముతో కాటు వేయించి పైకి పంపిస్తా. అప్పుడు నువ్వు మా గురించి ఎవ్వరికీ చెప్పవు. అంటే ఏంటి, ఇప్పుడు నన్ను చంపేస్తారా?
నువ్వు మాతో రాకపోతే జరిగేది అదే. చెప్పు, నువ్వు మాతో వస్తావా, ఈ పాము చేతిలో చస్తావా? నేను రాక చేస్తానా? వస్తాను బాబు, వస్తాను. అక్కడ ఆ పాముల నుంచి తప్పించుకుని ఇక్కడ ఏకంగా కొండ చిలువ నోట్లో తలపెట్టాను. నన్ను కాపాడు దేవుడా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం యస్య చ ప్రయతో భూత్వా దుహయాదాజ్వమన్మహం శ్రియః పంచదశశ్చ శ్రీకామः సతతం జపేత్. ఆనందకర్తమచ్లైవ చిక్లీత ఇతి శ్రుతాః. ఋషయస్త్రే త్రయః పుత్రాः స్వయం శ్రీదేవి దేవతా. పద్మాసనే పద్మాసనే ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమేషానాం సూర్యాభాం శ్రియమేశ్వరీ. చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహా